నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు, లేదా స్థలం కొనుక్కోవాలనుకుంటారు. అలా కొనేటప్పుడు వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందామండి. సపోజ్ ఎవరైనా కనుక ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ దిక్కులో ఉన్నటువంటి ఇల్లు తీసుకుంటే బాగా డెవలప్ అవుతారండి. ఇప్పుడు ఒకటి అంటే సూర్యభగవానుడు, అంటే 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు, అంటే డేటు మంత్ ఇయర్ కలిపితే కూడా 1 సిరీస్ వచ్చిన 1 సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ సూర్యభగవానుడికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు తూర్పులో ఉండేటువంటి స్థలాలు తీసుకున్నా, తూర్పు ముఖంగా ఉన్న ఇల్లు తీసుకున్నా బాగా సక్సెస్ అవుతారు. అలా కాకుండా వీళ్ళు ఏ దక్షిణమో అలా తీసుకున్నారనుకోండి, ఆ ఇంట్లోకి వెళ్ళిన కానీ మాకు అసలు కలిసి రావటం లేదండి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి అని అంటారు. అద్దె విషయంలో కూడా అండి, చాలామంది అద్దిల్లే కదా ఏముందిలే అనుకుంటారు. అలా కాదండి. ఇప్పుడు 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఏ దక్షిణమో ఏదో తీసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అద్దిల్లే కదా అంటే అట్లా కుదరదు. ఇప్పుడు సైకిల్ అద్దెకి తీసుకొని వెళ్ళి యాక్సిడెంట్ చేస్తే దెబ్బలు మనకే తగులుతాయి, అంతేగాని సైకిల్ వాడికి తగలదు. అట్లానే మనం అద్దింట్లో ఉన్న కరెక్ట్ ఫేస్లో కనుక లేకపోతే, మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గటువంటి ఫేస్లో కనుక లేకపోతే తప్పనిసరిగా దాని ఎఫెక్ట్లన్నీ మన మీద పడుతుంటాయి. మీరు ఎంతోమందిని అబ్జర్వ్ చేయండి, ఆ ఇంట్లోకి వెళ్ళిన కాంచి చాలా ఇబ్బంది పడ్డాం, ఆ ఇంట్లోకి వెళ్ళిన కాంచి అన్నీ మిస్ అయిపోయాం అని అంటూ ఉంటారు. కొంతమంది ఆ ఇంట్లోకి వెళ్తే భలే ఇల్లు, ఆ ఇంట్లోకి వెళ్తే చాలు ఇల్లు కొనుక్కొనే వెళ్తారు ఎవరైనా బయటికి. ఆ ఇంట్లోకి వెళ్తే బాగా డెవలప్ అవుతాం, బాగా ఇల్లు కొనుక్కొని బాగా ఇదవుతాం అని చెప్తూ ఉంటారు. ఇలా ఇంటి నంబరు మెయిన్ రోల్ పోషిస్తుంది, అలానే ఫేస్ మెయిన్ రోల్ పోషిస్తుంది. సో ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు వాస్తు చూపించుకోండి, నేను కాదంటం లేదు. వాస్తుతో పాటు అసలు ఏ ఫేజ్ మనకి సెట్ అవుతుంది అనేటువంటిది వాస్తు సిద్ధాంతం చెప్తాడు, కాదంటలా. కానీ వాస్తు సిద్ధాంతితో పాటు ఆయన చెప్పినటువంటిది వింటూ న్యూమరాలజీ ప్రకారం ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ ఫేస్లో ఉంటే బాగుంటుంది, 1వ తారీఖు వాళ్ళు ఏ ఫేస్లో ఉండాలి, అలానే 6వ తారీఖు వాళ్ళు ఏ ఫేస్లో ఉండాలి, అలానే 9వ తారీఖు వాళ్ళు ఏ ఫేస్లో ఉండాలి, ఇలా 4 ఫేస్లు ఉన్నాయి. ఈ 4 ఫేస్లో ఏ ఫేస్లో ఉండాలి అనేటువంటిది కూడా తీసుకోవాలి. సపోజ్ 6వ తారీఖు పుట్టిన వాళ్ళు, శుక్రుడికి సంబంధించి పుట్టిన వాళ్ళు దక్షిణ ఆగ్నేయంలో కనుక దారి పెట్టుకుంటే సూపర్గా క్లిక్ అయిపోతున్నారండి, ఎంతోమందిని నేను చూశాను. అలానే పడమర వాయువ్యంలో డోర్ పెట్టుకునే వాళ్ళు సూపర్గా క్లిక్ అవుతున్నారు, ఉత్తరం డోర్ పెట్టుకునే వాళ్ళు చాలా సూపర్గా క్లిక్ అవుతున్నారు. ఇవన్నీ కూడా నేను ఎంతో ప్రాక్టికల్గా చూసి అనుభవించి చెప్తున్నా. అంటే మీరు స్థలం తీసుకునేటప్పుడు అన్ని లక్షలు అన్ని కోట్లు పెట్టి స్థలం తీసుకుంటున్నారు కాబట్టి ఆ స్థలం యొక్క ఎఫెక్ట్ మన మీద పాజిటివ్గా ఉండేటట్టుగా చూసుకొని తీసుకోవాలి. లేకపోతే అనవసరంగా ఆ స్థలం తీసుకుని కానీ అక్కడి నుంచి ఇంకేదో గొడవలు, ఏదో ఒకటి ఆ ఇల్లు తీసుకుని కానీ ఏదో గొడవలు, ఏదో డిస్టర్బెన్సెస్, మొత్తం కూడా జీవితం అంతా పాడు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అలా కాకుండా అన్ని లక్షల కోట్లతో తీసుకుంటున్నారు కాబట్టి మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే వాస్తు శాస్త్రం, ఇలా అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని కలిసి, అయ్యా మేము ఇలా ఫలానా హౌస్ ఫలానా స్థలం తీసుకుందాం అనుకుంటున్నాం, బాగుంటుందా లేదా, అది ఫలానా దిక్కు, ఆ తూర్పు దిక్కా లేదా దక్షిణమా లేదా ఉత్తరమా లేదా అనేది చెప్పి తీసుకోండి. ఆ తీసుకునేటప్పుడు స్థలం అయితే దానికి ఫ్లాట్కి ఒక నంబర్ ఉంటుంది, ఆ ప్లాట్ నంబర్ ఏంటో కూడా చెప్పండి. ఆ నంబర్ చెప్పి ఆ నంబర్ అయితే మీకు ఉపయోగపడిద్దా లేదా ఆ పక్క నంబర్ అయితే ఉపయోగపడిద్దా, ఆ ముందు నంబర్ అయితే ఉపయోగపడిద్దా, అది కూడా చూసుకోవాలి. అలానే అపార్ట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అపార్ట్మెంట్లు తీసుకునేటప్పుడు కూడా ఏ దిక్కులో ఉన్నటువంటి ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ దిక్కులో ఉన్న అపార్ట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. అలానే ఆ అపార్ట్మెంట్ నంబర్ కూడా, ఆ నంబర్ మనకు హెల్ప్ చేసిద్దా లేదా కూడా చూసుకోవాలి. చాలామంది ఆల్రెడీ నంబర్ తీసేసుకొని చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఏమండి మేము ఫలానా 308 అనే ఇది తీసుకున్నామండి, 305 తీసుకున్నామండి, అక్కడికి వెళ్ళిన కానీ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. 308 305 అంటే 8 వచ్చింది, శనికి సంబంధించిన నంబరు. సపోజ్ ఈయన 1వ తారీఖు పుట్టి ఉంటాడు, ఆ 1వ తారీఖు పుట్టడం వల్ల 305 హెల్ప్ అవటంలా. అప్పుడు మేమేం చేస్తున్నామంటే ఆ 305 పక్కన ఒక బి పెట్టుకుంటే మళ్ళీ అది 1 అయ్యి 37 అయ్యి 3 + 7 1 అయ్యి మళ్ళీ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా న్యూమరాలజీ ప్రకారం చిన్న చిన్న కరెక్షన్స్ ద్వారా ఆ నెగిటివ్గా ఉన్నటువంటి ఇళ్ల నంబర్లు కూడా మార్చుకొని మళ్ళీ మనం పాజిటివ్ అవడానికి అవకాశం ఉంటుంది. అలానే వాస్తు ప్రకారం మీరు సరైన దిక్కు తీసుకోలేదనుకోండి, అప్పుడు బయటికి వెళ్ళే దారి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఏ దారి అయితే బాగుండేదో ఆ రూట్లో కనుక సింహద్వారం కనుక పెడితే అటు నుంచి నడుస్తూ ఉంటే మళ్ళీ డెఫినెట్గా జీవితంలో మంచి మార్పు వచ్చి మళ్ళీ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే
చిన్న చిన్న మార్పుల ద్వారా మనం ఫేస్ చేసేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా చిన్న చిన్న మార్పుల ద్వారా అలా ఫేస్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసుకొని ఏంది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లేకపోవటం, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏమీ లేకపోయినా కానీ మనకి లైఫ్లో అంత సక్సెస్ అనేది ఉండదు. సో మనకి డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా హౌస్ నెంబర్ మార్చుకోవచ్చు, ఫ్లాట్ నెంబర్ మార్చుకోవచ్చు, దిక్కు మార్చుకోవచ్చు, ఇలా మార్చుకుంటూ అసలు తీసుకునేటప్పుడే జాగ్రత్త తీసుకోవాలండి. ఫస్ట్ పాయింట్, అసలు ఇలా మార్పులు చేసుకోవటం కన్నా తీసుకునేటప్పుడే అన్ని విషయాలు తెలుసుకుంటూ ఒక వ్యక్తిని కలిసి నంబర్ దగ్గర నుంచి ఫేస్ దగ్గర నుంచి అన్నీ కూడా తెలుసుకొని చేసుకుంటే మంచిది. అలా లేకుండా ఆల్రెడీ తీసేసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మన కర్మ ఇంతేలే, మనం ఇలానే ఉంటాంలే అని చెప్పి అనుకోకూడదు. మీ కర్మ అంతే కాదండి, డెఫినెట్గా మీకు మంచి మార్పు వస్తుంది. మార్పు చేసుకొని లైఫ్లో బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో చిన్న చిన్న మార్పులు, ఫ్లాట్ నెంబర్లో మార్పులు, అట్లా మార్పులు చేసి దిక్కులో మార్పులు చేసి మీరు నడిచే దారిలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే డెఫినెట్గా మీకు మంచి అవకాశం ఉంటుంది, బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అది కాక మీ మైండ్ సెట్ కూడా మనం ఫలానా ఆయన్ని పిలిపించి ఇలా ఉంది ఫ్లాట్ బాగాలేదంటే ఆయన 305ది 305 పక్కన ఒక బి పెట్టి 1 చేశాడు, ఓహో ఈయన వచ్చి మార్చాడు కాబట్టి మనకి ఆయన మార్చడం వల్ల మనకు మంచి జరిగిద్ది, మనకు మంచి జరిగిద్ది అనే మీ మంచి ఆలోచన మీకు డెఫినెట్గా మంచి చేసిద్ది. అంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తుంటారు, ఆయన వచ్చాడు ఇలా చేశాడు కాబట్టి ఇంకంతా బాగుండిద్దంట అని అనుకుంటుంటే పైన తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు, ఆటోమేటిక్గా మీకు మంచి జరుగుతుంది. ఇది కూడా ఒక దీన్నే టెలిపతి అంటారు. ఇది కూడా ఒక పార్ట్ మీ లైఫ్లో. ఇది కూడా పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఆలోచన మీకు అన్నీ పాజిటివ్ చేస్తుంది, నెగిటివ్ ఆలోచన మీకు అన్నీ నెగిటివ్ చేస్తుంది. అబ్బా ఇప్పుడు వెళ్తే ఇబ్బంది బాగోదేమో అని బయలుదేరితే చిన్న ఎదురు దెబ్బ తగలంగానే చూసావా అందుకని ఎదురు దెబ్బ తగిలింది, అందుకని ఇబ్బందులు ఎదుర్కొన్నాం అని ఇలా ఒక నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతారు. సో పాజిటివ్గా ఆలోచిస్తానండి. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అన్నిటికీ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉందండి. ఇప్పుడు జ్వరం వచ్చింది, నా కర్మింతేలే జ్వరం వచ్చిందని చెప్పి ఊరుకోవట్లే కదా, వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొని ఇంజక్షన్ చేయించుకుంటే తగ్గిపోతుంది కదా. అలానే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది కాబట్టి ప్రతి దానికి సొల్యూషన్ ఎత్తుక్కుంటూ చేసుకోండి, డెఫినెట్గా బాగుంటుంది. ఇంటి నెంబర్లు, ఇళ్ళు కొనేటప్పుడు కానీ, ఇళ్ళు అద్దెకి తీసుకునేటప్పుడు కానీ, ఫ్లాట్లు కొనేటప్పుడు కానీ, ఆ రిజిస్ట్రేషన్ డేట్లు కానీ అవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని కనుక చేసుకుంటే మీకు లైఫ్ అంతా కూడా పాజిటివ్గా ఉండటానికి బాగా అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ డేట్ కూడా మీ మీద మెయిన్ రోల్ పోషిస్తుందండి. ఏది మీరు తీసుకున్న స్థలం యొక్క రిజిస్ట్రేషన్ కానీ, ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కానీ, హౌస్ రిజిస్ట్రేషన్ కానీ ఆ డేట్ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఉంటే చాలా బాగా ఉంటుంది. అదే కనుక నెగిటివ్గా ఉంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ప్రతి దాన్ని ఒక చిన్న ఫీజు తోటి మీకు నమ్మకం ఉన్న వ్యక్తిని కలిసి వాళ్ళ యొక్క సలహా ప్రకారం తీసుకుని, అది కాక ఒక మైండ్ కన్నా 2 మైండ్లు ఎప్పుడు పవర్ఫుల్ అండి, అది జనరల్ టాక్ కదా. అలా ఇంకోళ్ళ యొక్క సహాయం కూడా తీసుకొని అలా చేసుకుంటే మీరు బాగా సక్సెస్ అయ్యి బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.